డాన్ అంకుల్ అసలు పేరు నారాయణస్వామి. మాస్టర్ మైండర్, తెలివైనవాడు. స్కెచ్ వేసి లేపేయడంలో కిలాడి. చూడ్డానికి డీసెంట్ గానే ఉంటాడు, కానీ చాలా డేంజర్. ఇక్కడ జరిగే రౌడీ అంతా మినిస్టర్ వల్ల కాదు, అంకుల్ తెలివితేటల వల్ల. తనొక డాన్ అని తనే నిర్ణయించుకున్నాడు. డాలీ రాకముందు ఒక అధ్యాయం అయితే డాలీ వచ్చిన తర్వాత మరో అధ్యాయం. డాలీ అమ్మ మహాలక్ష్మి గుళ్ళో నిమ్మకాయలు అమ్ముతూ ఉంటుంది. ఏందక్కా నిన్న చేతులకి మెడకే నగలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేవేంటి? అదేం అడుగుతావులే, నా చిన్న కొడుకు కాక్రోచు ఆడు తీస్తున్నప్పుడు ఊరుకున్నావా? అరవచ్చు కదా. అరిస్తే అక్కడ చేతిలో ఉన్న కత్తితో నా పేక్కు వస్తాడేమో అని భయం వేసిందే. ఆవిడికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు డాలీ, చిన్నవాడి పేరు కాక్రోచ్. కాక్రోచ్ కి అన్నంటే ఎంతో ప్రేమ. అన్నయ్యకి బైక్ కొనిచ్చాడు, పేకాటాడడానికి డబ్బిచ్చాడు. కానీ డాలీ అమ్మాయిల విషయంలో చాలా దుర్మార్గుడు. అమ్మాయిల్ని నమ్మించి మోసం చేస్తూ ఉండేవాడు. అలాగే కౌశల్య అనే అమ్మాయిని నమ్మించి మోసం చేసి తనని వీడియో తీసి టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ తట్టుకోలేక పాపం అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నీ కొడుకు డాలీ ఎక్కడమ్మా? సార్ తెలీదు సార్. నువ్వు నిజం చెప్పకపోతే జైల్లో పెడతాను, జాగ్రత్త. ఒట్టుగా తెలీదు సార్. డాలీ వాళ్ళమ్మకి విషయం తెలిసి వాణ్ణి నడి రోడ్లో నిలబెట్టి చెప్పుతో కొట్టింది. అందరి ముందు తన అమ్మ కొట్టి అవమానించినందుకు డాలీ తట్టుకోలేక బార్లో మందు కొడుతూ ఉన్నాడు. అప్పుడే, రే తమ్ముడు, అన్నకి సైడ్ ఇస్తో పాటు నిమ్మకాయ కూడా తీసుకురారా. నిమ్మకాయ కొట్టే ఇక్కడ ఉంది, ఇంకెందుకురా మనకి సైడ్ డిష్? నీ దగ్గర ఉన్న నిమ్మకాయని బయటికి తిరా రే. మీ అమ్మ నిమ్మకాయలు కొట్టు పెట్టడానికి డబ్బులు ఇచ్చింది నేనేరా. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? అడుగుతున్నాను కదా, నువ్వేమైనా పెద్ద పిస్తానా? ఇక్కడే నీ మెడ కోసి వెళ్ళిపోతాను ఏంటి? డాలీ సతీష్ తల నరికేశాడు. అంతేకాదు, ఆ తలని పోలీస్ స్టేషన్లోకి విసిరేసి వెళ్లిపోయాడు. డాలీ రౌడీల లిస్టులో చేరిపోయాడు. వాడు చిట్టు అక్కడే ఫ్రెండ్స్ అయ్యారు. చిట్టు ఓ కవి. అతని కవిత్వాలే అతన్ని క్రిమినల్ చేశాయి. అతని ఫ్రెండ్స్ లో ఒకడి లవ్ కోసం లెటర్ రాసిచ్చాడు. వాడు దాన్ని తీసుకెళ్లి ఓ పెద్ద రౌడీ చెల్లెలికిచ్చాడు. ఆ విషయం తెలిసిన రౌడీ, లెటర్ ఇచ్చి నీ కాదు నా చిట్టన్నా. అందువల్ల చిట్టు వాళ్ళ అమ్మా నాన్నల్ని ఆ రౌడీ అవమానించాడు. విషయం తెలిసిన చిట్టు మార్కెట్లో ఆ రౌడీని 16 చోట్ల కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో రౌడీ హాస్పిటల్లో చనిపోయాడు. అందువల్ల చిట్టుని 307 కేసుపై జైల్లో పెట్టారు. నేను సగం హత్య చేశాను, నువ్వు పూర్తిగా హత్య చేశావు, అందువల్ల మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి చిట్టు డాలీతో కలిశాడు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే డాలీకి ఆడదంటే టీషర్ట్ లాంటిది, మారుస్తూ ఉంటాడు. కాని చిట్టు అలా కాదు. అతనికి అమ్మాయి అంటే జీవితం లాంటిది. ఒకే ఒక అమ్మాయి వెనక తన ప్రేమ గురించి చెప్పకుండా తిరుగుతూ ఉన్నాడు. చిట్టు ఇంకా డాలీ డాన్ అంకుల్ తో కలిసిన తర్వాత వాళ్ళ వైలెన్స్ ఇంకా ఎక్కువైంది. అంకుల్ శత్రువులు కడప రాజు, బాటిల్ మణి, కత్తి శేఖర్. ఈ ముగ్గురిని డాలీ చిట్టు చంపేసినందువల్ల అంకుల్ కంట్రోల్లో ఉన్న మార్కెట్ డాలీకి చిట్టుకు ఇచ్చి దాంట్లో వచ్చే ఆదాయాన్ని వాళ్ళనే తీసుకోమని చెప్పాడు. సార్, 5 రోజుల క్రితం ఆ ఏరియా సోమసుందరం గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సీసీటీవీ ఫుటేజ్ సార్ ఇది. హత్య జరిగిన టైంలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ నే ఎవరో రాయి విసిరి పగలగొట్టారు సార్. హత్య జరిగినప్పుడు ఫోన్ లో కూడా ఎవరు షూట్ చేయలేదు సార్. ఏంటి సిట్టు, నోట్లో ఉన్న పొగని బయటకు వదిలేసే, లేకపోతే వేరే చోటు నుంచి వస్తుంది. స్ట్రైకర్ని స్మూత్ గా కొడితేనే కాయిన్ ఇలా పడుతుంది. కాక్రోచ్, సార్, నువ్వున్న చోటంతా ఒకటే మురిగ్గా ఉందే.